బీజేపీ ఇప్పటికీ తెలంగాణలో 4 లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ 4, ఉత్తర తెలంగాణలో 3, హైదరాబాద్ 1. అయితే ఈసారి ఖచ్చితంగా 4ని డబల్ చేయాలని ధీమాగా బీజేపీ కనిపిస్తుంది. బీజేపీ అంచనాలు ఎక్కడి దాకా వచ్చాయి, ఏ రకంగా ఉన్నాయి, మా ప్రతినిధి అజయ్తో మనం మాట్లాడదాం. అజయ్, బీజేపీ గతంలో 1 లోక్సభ స్థానంలో ఉండేది, కేవలం సికింద్రాబాద్. ఆ తర్వాత 4కు పెంచుకుంది గత ఎన్నికల్లో. ఇప్పుడు ఆ 4ను 8 చేయాలని, వీలైతే డబుల్ డిజిట్కి వెళ్ళాలనే ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నంలో బీజేపీ ఎంతవరకు సఫలమైంది అనుకుంటున్నారు? ఓటింగ్ ప్యాటర్న్, పోలింగ్ శాతం, పోలింగ్ సరళి చూస్తే బీజేపీ అంచనా ఏంటి? ఒకటి. రెండోది, ఈరోజు మీరు ఉదయం నుంచి కూడా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఎలాంటి వాతావరణం కనిపించింది? ఎందుకంటే మెదక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, మాజీ మంత్రి హరీష్ రావుకి గట్టి హోల్డ్ ఉన్న నియోజకవర్గం. అక్కడ కూడా గెలుస్తామనే ధీమాగా బీజేపీ కనిపించింది. ఎలా ఉంది మొత్తానికి? బీజేపీ అంచనాలకు రీచ్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా బీజేపీ అనుకున్న అంచనాల కంటే బెటర్గానే తమకు ఓట్లు వస్తాయని బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా అదే ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ముందుగుండి మేము అనుకున్నటువంటి అంచనాలు డబుల్ డిజిట్ అనుకుంటున్నాం, 10 సీట్లు వస్తాయన్న అంచనా మాకు ఉండేది, అది కాస్త 12 వరకు కూడా పోయే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఆ తరహా ఓటింగ్ ప్యాటర్న్ కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్స్ అనేది కొనసాగినటువంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోదీ మానియా, అదేవిధంగా రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే తరహా ఓటింగ్ విధానం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయన్న ఆశతో అయితే బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సిట్టింగ్ ఎంపీల్లో 4 ఎంపీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 3 కన్ఫామ్గా గెలుస్తామని బీజేపీ భావిస్తుంది. అందులో నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఈ 3కు తోడుగా అదనంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, జహీరాబాద్ ఈ 6 నియోజకవర్గాలను ఖచ్చితంగా గెలుస్తామని A+ గ్రేడ్లో అయితే బీజేపీ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటికి అదనంగా చూసుకున్నట్లయితే మరికొన్ని నియోజకవర్గాలను కూడా బీజేపీ తమ గెలుపు ఖాతాలో ఉంటుందనుకుంటున్నారు, భావిస్తున్నారు. అందులో మహబూబ్ నగర్ కొంత పోటాపోటీగా పోటీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా భువనగిరి లాంటి పార్లమెంటు స్థానంలో సైతం బీజేపీ తమకు ఎడ్జ్ ఉంటుందని భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందనుకుంటున్నటువంటి ఏదైతే పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది. అవకాశం ఉంటే మరీ సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా బీజేపీ వైపు టర్న్ అయితే మేము గెలుస్తామన్న ధీమాలో బీజేపీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక సిట్టింగ్ స్థానం అయినటువంటి ఆదిలాబాద్లో కూడా బీజేపీ కొంత ఎడ్జ్ కనబడుతుంది. అయితే అక్కడ పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ కొంత ఎడ్జ్ అయితే కనబడుతుంది. అయితే మీరు ఈరోజు నేను ఉదయం నుండి తిరిగినటువంటి కాన్స్టిట్యున్సీ, మీరు అడిగినటువంటి కాన్స్టిట్యున్సీ మెదక్, ఇక్కడ పోలింగ్ ప్యాటర్న్ కూడా బీజేపీకి కొంత అనుకూలించే విధంగా ఉంది. అయితే మొత్తం 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో బీఆర్ఎస్కు అత్యంత పట్టున్నటువంటి నియోజకవర్గం సిద్దిపేట. ఇక్కడ వచ్చేటువంటి ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఓట్లు సాధిస్తారో వాళ్ళు జనరల్ గా మిగతా నియోజకవర్గంలో వచ్చే మైనస్ అయినా కూడా దానిపైన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించే అవకాశం ఉంటుంది. గతంలో విజయశాంతి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా 6 సెగ్మెంట్లలో విజయశాంతికి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయశాంతి కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం సిద్దిపేటలో వచ్చిన మెజార్టీ విజయశాంతిని ఎంపీగా చేసింది. అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించిందా మీకు ఈరోజు కూడా? ఖచ్చితంగా అదే విధానం, అదే రకమైనటువంటి పోలింగ్ ప్యాటర్న్ అనేది ఈరోజు మనకు మెదక్ పార్లమెంట్ పరిధిలో కనబడ్డది. ముఖ్యంగా ఏదైతే సిద్దిపేటలో వచ్చేటువంటి మెజార్టీ బీఆర్ఎస్కు అక్కడ 50,000, 40,000 నుండి 50,000 మెజార్టీ ఇట్లా బీఆర్ఎస్కి వచ్చే ఉంటే మిగతా అన్ని నియోజకవర్గాల్లో వచ్చేటువంటి మైనస్, అంటే ఒకవేళ అక్కడ ఓట్లు తగ్గినప్పటికీ కూడా ఇతర నియోజకవర్గాలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ 40 నుండి 50,000 ఓట్ల మెజార్టీ వచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడ మెదక్ పార్లమెంట్ పైన బీఆర్ఎస్ జెండా ఎగురేస్తుంది. ఒకవేళ 20,000 లోపు మెజార్టీకి బీఆర్ఎస్ కన్ఫైన్ అయినట్లయితే అక్కడ కొంత బీజేపీకి ఎడ్జ్ వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి అజయ్ చెప్తున్న ప్రకారం సిద్దిపేటలో వచ్చే ఓట్లే అటు బీఆర్ఎస్ని కానీ ఇటు బీజేపీని కానీ గట్టెక్కించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. మెదక్ను చాలా కీలకమైన నియోజకవర్గంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న మొదటి నియోజకవర్గం మెదక్. అక్కడ ఏమైనా తేడా వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బందికర అంశంగానే ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో జరిగిన
పోలింగ్ కానీ పెరిగిన పోలింగ్ శాతం పై కానీ 3 పార్టీలు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నాయి. కనీసం 5-6 స్థానాల్లో తాము గెలిచి తీరుతామనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తుంటే డబుల్ డిజిట్కి వస్తామని అటు కాంగ్రెస్ బీజేపీ కూడా అంచనా వేస్తాయి. ఎవరి అంచనాలు ఏంటో చూడాలి. జూన్ 4వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే. ఆ రోజే ఎవరి అంచనాలు ఏంటో తెలుతుంది. ఇది ఈరోజు జరిగిన తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల అంచనాలు ఏంటి, ఏ పార్టీ ఏ రకమైన అంచనాలతో ఉంది అనే దానిపై